అఖిల భారత నా పేరు షేక్ మస్తాన్బి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత నెల 28వ తేదీ ఏదైతే గంజాయి మాఫియా చేత హత్యగావించబడ్డారో పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, పెంచలయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వారిపై మోపి దానికి తగినటువంటి వారికి కుటుంబ సభ్యులకి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే హోమ్ మినిస్టరు అనితమ్మ గారు ఈ మధ్యనే ఒక ప్రకటన చేశారు, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని. గంజాయి మీద ఉక్కుపాదం ప్రభుత్వం మోపేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క గొంతులు కోస్తున్నారు ఈ గంజాయి మాఫియా. కాబట్టి వెంటనే పోలీసు వ్యవస్థ కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు కానీ వెంటనే ఈ గంజాయి మాఫియా యొక్క స్థావరాల మీద దాడి చేయడం కానీ, ఆ గంజాయి అమ్మేటువంటి వారి మీదని కఠినంగా శిక్షించడం కానీ, గంజాయి సేవించే వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా చూడాలి. మనం చూస్తున్నాం పెంచలయ్య హత్య ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లా మరవలేదు. నిన్న సాయంత్రం చూస్తే ప్రైవేట్ బస్సు కండక్టర్ డ్రైవర్ మీద గంజాయి సేవించి బ్లేడ్ బ్యాచ్ దారుణంగా వారి మీద బ్లేడ్ తోటి దాడి చేయడం అనేటువంటిది. ఈ రోజు నెల్లూరు నగరం భయం గుప్పెట్లో బతుకుతుంది. మహిళలు బయటికి రావాలన్నా, బిడ్డల్ని చదివించడానికి బయటికి పంపించాలన్నా భయపడేటువంటి పరిస్థితిలో ఈ రోజు నెల్లూరు నగరం ఉంది. జిల్లా ఎస్పీ గారు కూడా ఒక ప్రకటన చేశారు, ఏదైతే గంజాయి మాఫియా ఉన్నారో, రౌడీ షీటర్లు ఉన్నారో, నేరస్తులు ఉన్నారో వీరు బయట కాదు జైల్లో ఉండాలి, జైల్లో పెడతామన్నారు. ఎక్కడ జైల్లో పెడుతున్నారు? పెంచలయ్య హత్య ఇప్పటికి మరవలేదు. నిన్న చూస్తే దారుణంగా ప్రయాణికుల మీద కూడా బెదిరించి కిందకు దించి కండక్టర్ని డ్రైవర్ని విపరీతంగా బ్లేడ్లతో కోశారు. ఏ విధమైనటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలనుకుంటుంది ఈ పోలీసు వ్యవస్థ అనేటువంటిది మేము ఈరోజు డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీగా ప్రశ్నిస్తున్నాం. ఈ సమస్య మీద కూడా మేము కలెక్టర్ గారిని కలుస్తున్నాం. కాబట్టి వెంటనే గంజాయి మాఫియాల మీద కానీ అమ్మేటువంటి వారి మీద కానీ కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే వాటి మీద దాడులు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఏదైతే ఈరోజు గంజాయి వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఏదైతే గంజాయికి వ్యతిరేకంగా గంజాయి నిరోధానికి, గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ఏదైతే గంజాయి అనేది అనేక వేలాది కుటుంబాల్లో చిచ్చు పెట్టడంతో పాటు ఏదైతే ఈ యొక్క మొత్తం సమాజం కూడా గంజాయికి బానిస గంజాయికి బానిస అయ్యేలాగా ఈ యొక్క గంజాయి అనేది ఉంది. అందుకని ప్రభుత్వము స్పెషల్ టీంలు వేయాలి. అలాగే గంజాయికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించాలి. అవగాహన సదస్సులు నిర్వహించడం, అలాగే స్పెషల్ టీంలు వేయటం, తద్వారా గంజాయిని అరికట్టాలి. ఏదైతే గంజాయి ఎంతలా విస్తరించి ఉందంటే ఏదైతే కాలేజీలు, విద్యా సంస్థలు, స్కూళ్ళ కూడా పిల్లలను కూడా గంజాయికి కొంతమంది బానిసలు చేస్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వము అవసరమైతే ఈగల్ టీంని రంగంలో దించాలి, స్పెషల్ టీంలు వేయాలి, వేసి గంజాయి రహిత జిల్లాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పెంచలయ్య కుటుంబాన్ని కూడా ఏదైతే వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము రావాల్సిన పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఏదైతే గంజాయి సాగుని అరికట్టాము, ఈగల్ టీంలను వేసామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆచరణలో చూస్తే ఈ జిల్లాలో గంజాయి రాజ్యం వెళ్తా ఉంది. గంజాయి కారణంగా వేలాది మంది బలవుతా ఉన్నారు. అందుకని దీనికి వ్యతిరేకంగా గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.